సో ఆల్మోస్ట్ ఎంట్రీ కాల్స్ అయితే స్టార్ట్ అయినాయండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమంది మిస్టేక్ చేస్తున్నారు. అండ్ చేసేవాళ్ళు ఈ మిస్టేక్ మాత్రం స్టాప్ చేయండి. అదేంటంటే ఇప్పటి వరకు మీరు కోర్స్ ఏదో ఒకటి నేర్చుకొని ఉంటారు, సాఫ్ట్వేర్ కోర్సు కంప్లీట్ చేస్తుంటారు అండ్ జాబ్ ట్రయల్స్ కూడా వేస్తూ ఉంటారు. కంప్లీట్ అయింది అండ్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతున్నారు. బట్ మీరు ఆ ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయలేకపోతున్నారు అనుకోండి, ఫెయిల్యూర్ అవుతున్నారు, రిజెక్ట్ అవుతున్నారు. సో అందుకని చాలామంది థింకింగ్ ఎలా ఉందంటే, అందరు కాకపోయినా కొంతమంది పీపుల్ ఎలానే థింక్ చేస్తున్నారండి, ఇంకో టెక్నాలజీ నేర్చుకుందాము, ఇంకో ఐటీ కోర్స్ నేర్చుకుందాము, ఇది నాకు వర్కౌట్ అయ్యేలా లేదు, నేను ఎంట్రీ క్రాక్ చేయలేకపోతున్నాను. వీళ్ళు మేబీ ఒక 2 or 3 or 5 ఎంట్రీస్ లేకపోతే 10 ఎంట్రీస్ లోపలే అటెండ్ అయి ఉంటారు. బట్ వాళ్ళ హోప్స్ని లాస్ అయిపోయి ఉంటారు. వాళ్ళు గివ్ అప్ చేసేస్తున్నారు ఇమీడియట్గా అండ్ ఇంకొక ఐటీ కోర్స్ నేర్చుకుంటున్నారు. ఇలా నేర్చుకుంటూ పోతే ఎన్నెన్ని నేర్చుకుంటారండి. ఓకే, వేరే టైంలో అయితే ఓకే, బట్ ఈ నెక్స్ట్ 3 months మాత్రం అలా చేయకండి. ఏ కోర్స్ అయితే మీరు నేర్చుకుని ఉన్నారో, ఏ టెక్నాలజీ మీద అయితే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారో దాన్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీరు న్యూ కోర్స్ నేర్చుకొని దాన్ని అండర్స్టాండ్ చేసుకొని మళ్ళీ ఇంటర్వ్యూకి మీరు జాబ్ రెడీ పర్సన్ లాగా అయ్యేసరికి మళ్ళీ ఇంకో 4 to 5 months పడుతుంది. ఈ లోపల ఇంక ఈ ఇయర్కి మీ ఓపెనింగ్స్ అనేవి ఇవన్నీ కూడా అయిపోయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆపర్చునిటీస్ అనేది మోర్ అండ్ మోర్ ఫైండ్ అవుట్ చేయలేకపోవచ్చు మళ్ళీ. సో నెక్స్ట్ 3 months అనేది చాలా క్రూషియల్. ఐటీ కోర్స్ జస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు ఓకే, మీ ఇష్టం వచ్చిన కోర్స్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఆర్ 1 week 10 days డెమోస్ అటెండ్ అయ్యి మళ్ళీ ఇంకో వేరే కోర్స్ నేర్చుకుందాం, అది కూడా ఓకే. కానీ ఒక కోర్స్ నేర్చుకొని దాని మీద ఎప్పటి నుంచో మీరు ట్రై చేస్తూ ఆల్మోస్ట్ మీరు ఇంకా గోల్కి రీచ్గా దగ్గరలో డ్రీమ్ జాబ్కి దగ్గరలో ఉన్నప్పుడు మీరు మళ్ళీ వేరే కోర్స్ నేర్చుకుందాము, ఇంకో టెక్నాలజీ మీద ట్రై చేద్దామని మాత్రం ఆ మిస్టేక్ చేయకండి. ఓకే, దానివల్ల మళ్ళీ న్యూ కోర్సు న్యూ డొమైన్ నేర్చుకొని మళ్ళీ మీరు కొన్ని రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఎవరు కూడా అలాంటి మిస్టేక్ చేయొద్దు. ఓకే, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పరంగా మీకు ఏదన్నా హెల్ప్ కావాలంటే నా వెబ్సైట్లో మెయిల్ ఐడి ఉంటుంది. ఓకే, లేకపోతే కింద మెయిల్ ఐడి ఇస్తుంటాను. ఈ మెయిల్ ఐడికి మీరు మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, మీ స్కిల్స్, మీ ఎక్స్పీరియన్స్ ఆర్ మీ రెజ్యూమ్తో సహా నాకు షేర్ చేయండి. మ్యాక్సిమం మీకు హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో అండర్స్టాండ్ అయింది కదండి. ఎవరు కూడా ఈ 3 months మీరు ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ని మాత్రం గివ్ అప్ చేయొద్దు. ట్రై చేయండి. 3 months డెఫినెట్గా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు, జాబ్ కూడా వస్తుంది. ఇలాంటి మోర్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే సో మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. అండ్ ఏదైనా డౌట్ అంటే కామెంట్ తెలియచేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.